విద్యార్థులకు యువతకు ఈనాటి ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసం, కెరియర్ బిల్డింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో మెడిటేషన్ ఫర్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ యూత్. అసలు యూత్కి ధ్యానం అవసరమా? విద్యార్థులకు ధ్యానం అవసరమా? అసలు ధ్యానానికి ఏ వయస్సు సరి అయినది? ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అని తను 10th క్లాస్లో ఉన్నప్పుడే ధ్యాన సాధనను ప్రారంభించి ఎన్నో పుస్తకాలు చదివి ఎంతోమంది సీనియర్ మాస్టర్ల యొక్క సాంగత్యం చేసి తను ఎన్నో పుస్తకాల ద్వారా తెలుసుకున్న విషయాన్ని, అనుభవ జ్ఞానాల్ని ఎంతోమంది సీనియర్స్ కూడా అందిస్తున్న ఒక యంగ్ పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ గారు. వారితో మాట్లాడి మనం ఈ విషయానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. విద్యార్థులు, యువత ఏమైనా మీ సందేహాలు, క్వశ్చన్స్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం మధుసూదన్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. ముందుగా మన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే మరి నా ఆధ్యాత్మిక విద్యలకు సహకరించిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి రావరాజు సార్, రాజ్యలక్ష్మి దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్. రైట్ మధుసూదన్, అసలు ధ్యానము యువతకి అంటున్నారు. అసలు ధ్యానం అనేది వయస్సు అయిపోయిన తర్వాత చేసేది కదా అంటున్నారు కదా. మొదటగా అసలు ధ్యానం ఏ వయస్సులో చేయడం సరి అయినది, ఎందుకు చేయాలి? ధ్యానం ఏ వయసులో చేయవలసిందంటే, ఆల్రెడీ ఎంతోమంది ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు మనకంటే పూర్వం. వాళ్ళని మనం గమనిస్తే ఏ వయసులో మనం ధ్యానం చేయాలనేది మనం తెలుసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇది పత్రి సార్ దగ్గర విన్నాను నేను. సో సార్ చెప్పేవాడు ఏంటంటే, ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆంజనేయ దేవి దగ్గర నేర్చుకున్నాడని. రైట్. అలాగే వివేకానందుడు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ధ్యానం చేశాడని. రైట్. శ్రీకృష్ణుడు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ధ్యానం చేశాడంట. అంటే చిన్నప్పటి నుండే సాధన చేశారు. చిన్నప్పటి నుంచే. అలా చూస్తే ఒక ధ్రువుడు కానీ 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ధ్రువుడు చేశాడంట. అలాగే శ్రీరాముడు 10 years ఏజ్ అప్పటి నుంచి మెడిటేషన్ చేశాడు. అలాగే మనకు ప్రహ్లాదుడు కానీ, అలాగే అష్టావక్రుడు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న వయసు ఉన్నప్పటి నుంచే, శంకరాచార్యుల వారు, ఇంకా వేదవ్యాసుల వారు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన మరి వాళ్ళ అమ్మకు చెప్పి నేను ఈ ధ్యానం చేయడానికి వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. అంటే వీళ్ళందరూ ఎంతో గొప్పవాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో. ఎస్. ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు. సో వాళ్ళని మనం గమనిస్తే వాళ్ళు అంత చిన్న వయసు నుంచే వాళ్ళు ధ్యానం చేశారు కాబట్టి అంత గొప్పగా వాళ్ళు తయారయ్యారు. ఎన్ని వేల సంవత్సరాలైన వాళ్ళు ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నామంటే ఆ ధ్యాన సాధన వల్లే, వారు పొందిన ఆత్మజ్ఞానం వల్లనే కదా, వాళ్ళు చేసిన సేవ వల్ల ఇప్పుడు మనం వాళ్ళని ఇప్పటికీ గుర్తుంచుకున్నాం. అంటే ఇక్కడ మనం చిన్న వయసు నుంచి ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పటి నుంచి మనం ఈ ధ్యాన సాధన స్టార్ట్ చేస్తే అప్పుడు మనం బాగా చేసుకోవచ్చు. ఎందుకంటే పత్రిసార్ అంటారు, ముక్కు పచ్చలారక ముందే అనే ఒక మాట అంటారు. అది అంటే సరి అయిన వయస్సు ఏంటి అంటే, ఎంత చిన్న వయస్సులో చేస్తే అంత ఉన్నతంగా ఎదిగిన వాళ్ళను చూసి మనం తెలుసుకోవాలా. రైట్. ఇది ముక్కు పచ్చలారక ముందే చిన్న వయసు అప్పటి నుంచి అని. రాజలక్ష్మి మేడం ఒకసారి ఏమన్నారంటే, తెలుసుకున్నప్పుడే ఆచరించాలి, శోధించి సాధించాలి అని ఒక మాట చెప్పారు. రైట్. ఎప్పుడైతే నువ్వు ధ్యానం తెలుసుకుంటావో అప్పుడే నువ్వు ధ్యానం చేయడం స్టార్ట్ చేయాలి. ఈ రోజు తెలుసుకుంటున్నారు విద్యార్థులు, యువత, వెంటనే స్టార్ట్ చేయాలి. రైట్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే నేను 10th క్లాస్ టైంలో, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా బ్రదర్ ద్వారానే నాకు పరిచయం అయింది ధ్యానం. 10వ తరగతిలో అసలు సిలబస్, ఎగ్జామ్స్ అని ఈవెన్ స్కూల్స్లో కూడా 9th క్లాస్ వరకు అలౌ చేస్తారు. 10th క్లాస్కు, ఇంటర్మీడియట్కి ధ్యానాన్ని అలౌ చేయరు, క్లాస్ చెప్పడానికి అలౌ చేయరు. అలాంటిది మధుసూదన్ ఎలా పాసిబుల్ అయింది మరి? నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకోవడం వల్ల మా బ్రదర్ ద్వారా నాకు అది మెడిటేషన్ అప్పుడు పరిచయం అయింది. రైట్. సో అప్పుడు చేస్తున్నాను. అలా చేయడం వల్ల మేబీ నాకు 10th క్లాస్లో ఏమైందంటే, మాకు గవర్నమెంట్ హై స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు నాకు మా స్కూల్ తరఫు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధ్యానంతో సాధించిన అచీవ్మెంట్ అదా ఫస్ట్?
అప్పుడే ధ్యాన పరిచయం అనేది చేస్తున్నాను. మా స్కూల్లో నా బిహేవియర్ అన్ని చూసి చాలా చక్కగా ఉన్నాడు, బిహేవియర్ అంతా బాగుంది అని చెప్పేసి స్కూల్ మొత్తంలో నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు సార్ స్కూల్. వావ్. అంటే ధ్యానానికి ముందు ఎలా ఉండే మధుసూదన్, ధ్యానం తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎందుకు చేయాలో ఈ ప్రశ్న ద్వారా చెప్పండి. ఆలోచించే విధానం అనేది మార్పు వస్తుంది సార్. రైట్. అప్పుడు ఏంటంటే చాలా భయం, ఇలా ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడాలన్నా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొనాలన్నా కానీ, అంటే ఒక క్లాస్లో ఏదైనా డౌట్ అడగాలన్నా పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని రైట్. జనరల్గా ఈ ఫీలింగ్ చాలా మందిలో స్టూడెంట్స్లో ఉంటుంది. గవర్నమెంటే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉంది. అవును సార్. గవర్నమెంట్ అంటే సరే ఉన్నది అనుకోవచ్చు, కానీ ప్రైవేట్ స్కూల్స్లో కూడా హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళలో కూడా ఈ భయాలు ఉన్నాయి. రైట్. సో ఇక్కడ మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ ఏజ్లో, ఇప్పుడు ఆ చిన్నప్పుడు స్టూడెంట్స్ లైఫ్లో మనకి ఏదైతే కావాలో, ఏదైతే లైఫ్లో మనకి అవసరం ఒక విద్యార్థికి, అవన్నీ కూడా ధ్యానం ద్వారా వస్తాయి. రైట్. ఇప్పుడు మనం చెప్తాం స్కూల్లో మనకు కాన్సన్ట్రేషన్ అని, మెమొరీ పవర్ అని ఎన్నో పాయింట్స్ చెప్తూ ఉండాలి అని చెప్పండి. సో అవి రావాలంటే ఇవి మెడిటేషన్ ద్వారానే వస్తాయి మనకు, అది ఎవరికైనా సరే. డిసిప్లిన్ ముఖ్యంగా చెప్పాలంటే, డిసిప్లిన్ అనేది అలవాటు కావాలంటే, ఇప్పుడు పూర్వం ఏంటంటే మన స్కూళ్ళల్లో కానీ ఈ మెడిటేషన్ కంపల్సరీగా ఉండేది ఆశ్రమాల దాంట్లో. సో ఈ మెడిటేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు డిసిప్లిన్ అనేది చాలా స్టూడెంట్స్లో లేదు. కొన్ని స్కూల్లో కొంచెం తిట్టడం ద్వారా కొంతమందిలో మార్పు వస్తుంది. అంటే బయట నుంచి ఎవరో అందించేది కాదు డిసిప్లిన్, లోపల నుంచి రావాలి, అది ధ్యాన సాధనతో వస్తుంది. వావ్ వావ్. ఎందుకంటే కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది తిట్టినా వినరు, కొట్టినా వినరు. కానీ వాళ్ళతో ధ్యానం చేయిస్తే సెల్ఫ్ డిసిప్లిన్ వాళ్ళ లోపల వాళ్ళకే సొంతంగా, విద్యార్థులు వాళ్ళ కోసం వాళ్ళు ధ్యానం చేస్తే ఎవరితో చెప్పించుకోకుండానే, పేరెంట్స్ అయినా టీచర్స్తో చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకు వాళ్ళే ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అది మీ అనుభవం. ఎస్ సార్. వండర్ఫుల్. మరి ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ఒక్కొక్కటిగా చెప్పండి. చాలా లాభాలు ఉన్నాయి సార్. ఒకటి, మన ఆలోచన విధానం మారుతుంది, మనం మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది, ఇంకా మన బిహేవియర్లో, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. సో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఏంటంటే క్లాస్ చెప్తున్నారు. అక్కడ లాస్ట్లో క్లాస్లో ఏంటంటే బ్యాక్ బెంచ్ బాయ్స్ లాస్ట్లో కూర్చున్న వాళ్ళు ఏంటంటే సార్ క్లాస్ మీద బోర్డు మీద రాసినప్పుడు అరుస్తున్నారు. మాట్లాడుతుంటే సార్ ఒకసారి ఆపి వెనక్కి చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేశాడు. చేస్తుంటే మళ్ళీ బ్యాక్ బెంచ్ అరుస్తున్నారు. ఇప్పుడు సార్ వెనక్కి తిరిగి ఒక మాట చెప్పారు, ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని ఒక మాట అన్నాడు. ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. నువ్వు నీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నీకు ఎన్ని సర్టిఫికెట్లు వచ్చినాయా, నీకు ఎన్ని డిగ్రీలు వచ్చినా, నీకు ఎన్ని జాబులు వచ్చినావా, అది ముఖ్యం కాదు, నీ ప్రవర్తన ఎలా ఉంది. అది ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, జాబ్కి వచ్చినప్పుడు అప్పుడు చెక్ చేసేటి ఇవే. నువ్వు క్లాసులు ఎన్ని నేర్చుకున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయి. ఇంతకుముందు నిజంగా వాటికి ఇంపార్టెన్స్ ఉండే, కానీ ఇప్పుడు యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్కే ఇంపార్టెన్స్ ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇట్లా అది ఇంపార్టెంట్ సార్. గొప్ప జీవిత పాఠం కదా. ఆయన ఎంత అనుభవం నుండి చెప్పు ఉంటాడు. అవును సార్. అది నాకు బాగా గుర్తుండిపోయింది. సార్ అన్న మాట, ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అనే మాట చాలా బాగా గుర్తుంది. మనకు నేను చూశాను ఒకసారి రామకృష్ణ మఠంలో ఇక్కడ చూశాను, శీలేన శోభతే విద్య అని ఒక కొటేషన్ చూశాను సార్. వివేకానంద వారిది. వివేకానంద, శీలేన శోభతే విద్య. మనం చదువుకున్న విద్యకు ఆ శోభ అనేది ఎలా వస్తుందంటే, శీలం అనేది ఉంటే, ఒక క్యారెక్టర్ అనేది ఉంటేనే, ఒక ప్రవర్తన అనేది కరెక్ట్గా ఉంటేనే ఆ చదువుకున్న విద్యకు శోభిస్తుందని, అది చక్కగా ఉంటుందని చెప్పేసి. చదివిన గొప్ప కాలేజ్ వాళ్ళను, గొప్ప సర్టిఫికెట్స్ వాళ్ళను కాదు, నీ క్యారెక్టరే నీకు శోభనిస్తుంది. వా, వండర్ఫుల్ ఉంది. పత్రిక సార్ కూడా ఒక సందర్భంలో ఒకటి చెప్పారు సార్, విద్య దదాతి వినయం అని ఒకటి చెప్పారు. విద్య దదాతి వినయం, విద్య అనేది వినయాన్ని ఇస్తుంది అని. రైట్. సో ఇక్కడ కొంచెం ఆలోచిస్తే, విద్యని ఇస్తుందంటే మనం స్కూళ్ళలో, కాలేజీలో కూడా ఎంతో మంది చదువుతున్నారు, మరి కానీ అందరి లోపల వినయం ఉందా? లేదు. అదే మిస్ అవుతుంది. అందరి లోపల లేదు, కొంతమందిలో ఉంది. దాన్ని మళ్ళీ చెప్పారు సార్, ఏ విద్య అంటే ఆత్మ విద్య అని చెప్పారు. రైట్. సో ఆత్మ విద్య అనేది మన లోపల వినయాన్ని ఇస్తుందండి. మరి ఆత్మ విద్య వినయం ఇస్తుందంటే, ప్రాపంచిక విద్య అది ఏం చెప్పారంటే మనలో అహంకారాన్ని పెంచుతుంది అన్నాడు. నేను ఈ చదువు చదివా, ఆ చదువు చదివా, ఈ కాలేజీలో చదివా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే,
యువతులు కేవలం ఒక ప్రాపంచిక విద్య మాత్రమే ఉంటే వాళ్ళు అహంకారం రావచ్చు, వస్తుంది కూడా. కానీ ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య అనేది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళలో వినయం అనేది ఉంటుంది. రైట్. సో కాబట్టి ఇక్కడ ఎందుకంటే మనం ఫిజికల్ ఎడ్యుకేషన్లో, ఈ భౌతిక విద్యలో మనం ఏం నేర్చుకుంటామంటే మనం తెలుసుకునేది కంటికి కనిపించేవి మాత్రమే నమ్ముతాం. ఎక్స్పెరిమెంట్స్ కానీ మన సైన్స్లో కానీ మనం ఎంతసేపు కంటికి కనిపించేవి నమ్ముతాం. రైట్. కానీ ఈ ఆధ్యాత్మిక విద్యలో, ఆత్మ విద్యలో ఎన్నో తెలుసుకుంటాం. మనం ఆత్మ అనే విషయం తెలుసుకుంటాము, అందరూ ఆత్మ అనే విషయం తెలుసుకుంటాము. ఇక్కడ మధుసూదన్, ఆత్మ అనే విషయం ప్రతి యువతకి, ప్రతి విద్యార్థికి తెలుసు. ఇప్పుడు టీవీలలో చూపిస్తున్నారు, సినిమాలలో చూపిస్తున్నారు, ఈ మధ్యలో సీరియల్లో కూడా స్టార్ట్ అయింది. ఆ బిల్డింగ్ లో ఆత్మ ఉన్నది, బూమ్ బూమ్ బుష్ అని, ఇంకా రకరకాల పేర్లతో చూపిస్తున్నారు. మరి అదేనా ఆత్మ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆత్మ? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనకు సినిమాల్లో ఈ ధ్యానంలోకి రాకముందు వరకు ఏం తెలుసు అంటే ఆత్మ అంటే అదొక దయ్యం, బయట నుంచి ఏదో బెదిరిస్తాను, భయపెట్టడం ఇలా నేర్పించారు. కానీ ఇప్పుడు పత్రిసార్లు అంటే ఒక సద్గురు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ద్వారా మనం తెలుసుకుంటాం ఆత్మ అంటే అదేదో దయ్యం కాదు, నీవు కంటికి కనిపించిన ఒక శక్తి, నీ లోపల అనంతమైన శక్తి ఏదైతే ఉందో, అయితే వివేకానందుడు చెప్పాడో ఆ అనంతమైన శక్తి, ఆ ఇన్ఫినైట్ పవర్, ఆ శక్తి ఆత్మ అని. సో ఇక్కడ చెప్పాలంటే ధ్యానంలోకి రాకముందు మన లోపల ఇంత శక్తి ఉందనే విషయం మనకు కూడా తెలియదు. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ధ్యానం చేస్తున్నప్పుడు మనం చేసే పనుల వల్ల కావచ్చు, మన ఆలోచన విధానం వల్ల, వీటి వల్ల మనం గమనిస్తే మనలో ఇంత శక్తి ఉందా, ఇంత పవర్ ఉందా, మనం ఇన్ని పనులు మనం చేయగలుగుతామా అనేది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. రైట్. మధుసూదన్, మీ అనుభవం చెప్పండి. ఇప్పుడు 10th క్లాస్లో ధ్యానం చేయడం వల్ల బెస్ట్ స్టూడెంట్ అంటే ప్రవర్తన, నడవడిక, డిసిప్లిన్ చూసి బెస్ట్ స్టూడెంట్ అవార్డు గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వడం అనేది అసలు ఇంకా గొప్ప విషయం నిజానికి. ప్రైవేట్ స్కూళ్ళలో అంటే బాగా ఫీజు కడుతున్నారు కాబట్టి ఏదో ఇస్తారు, అక్కడ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఈ ధ్యానము ఇంటర్మీడియట్లో ఎలా ఉపయోగపడింది? ఇంటర్మీడియట్ అనేది ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారుగా, అప్పుడు ఈ ధ్యానము, ఈ ఆధ్యాత్మికత, నేను ఆత్మ అని తెలుసుకున్న ఈ జ్ఞానం ఇంటర్మీడియట్లో ఎలా ఉపయోగపడింది, ఇంజనీరింగ్లో ఎలా ఉపయోగపడింది? సో ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు 10 సార్లు నాకు పరిచయం అయ్యారు. అప్పుడు మా బ్రదర్ ద్వారా ఫస్ట్ 10th క్లాస్లో పరిచయం అయింది, కానీ 10 సార్లు చూడలేదు. బ్రదర్ ఏం చదువుతున్నారు అప్పుడు? మా బ్రదర్ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే ఓకే ఓకే. సో ఇంటర్మీడియట్లో ఏమైందంటే అక్కడ నేను 10 సార్లు ఫస్ట్ టైం చూడడం జరిగింది. రైట్. సో అప్పుడు ఏంటంటే అప్పుడు సార్ పరిచయం అవ్వక ముందు కొంచెం ధ్యానం సరిగ్గా చేయలేదు. మా బ్రదర్ నాకు ఏం చేశారంటే ఆ కాలేజీలో మా తమ్ముడు మెడిటేషన్ చేస్తాడు, వీటికి మెడిటేషన్ చేసుకోవడానికి కొంత టైం ఇవ్వండి అని కాలేజీలో ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడి పర్మిషన్ ఇప్పించాడు. వావ్. సో ఆ ఇప్పించినప్పుడు నేను 1 రోజు 2 రోజులు అలా చేశాను కొంత, కానీ తర్వాత ఎవరు చేసేవాళ్ళు లేరు. సో నాకు చెప్పేవాళ్ళు కూడా అంత లేరు కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. తర్వాత మీది స్టోరీ విందాం. ఒక కాల్ వెయిట్ చేస్తున్నారు, ఒక 7th క్లాస్ పాప అంట. ఓకే. హలో, హాయ్ నాన్న, ఏంటి నీ పేరు, ఏ క్లాసు? నమస్తే సార్, నా పేరు మేఘన, నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను సార్. వావ్. ఎక్కడమ్మా, ఏ ఊరు? పెనుగొండ సార్. రైట్. అడిగమ్మా, ఏంటి నీ ప్రశ్న? సార్, చదువుకుంటున్నప్పుడు కొన్ని అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మర్చిపోతారు కదా సార్. ఎగ్జామ్ అంటే అవి గుర్తు పెట్టుకోవాలంటే మెడిటేషన్ ఎలా సార్? రైట్. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా? రైట్. ఓకే మేఘన, విందాం ఇప్పుడు, విందాం మధుసూదన్ ద్వారా. ఓకే సార్. సో నాకు తెలిసిందంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోతున్నామంటే ఒకటి భయం వల్ల కావచ్చు, ఎగ్జామ్స్ అంటే భయం వల్ల కావచ్చు, లేదంటే మరి నేను చదువుకున్న ఎగ్జామ్లో వస్తాయో రావని ఒక డౌట్ ఉండొచ్చు. ఇంకా అక్కడ స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా కొంత ఎన్విరాన్మెంట్ని చూసి కూడా భయపడుతుంటారు. ఒకటి మనం ధ్యానం చేసి వెళ్తే నేను అబ్జర్వ్ చేసిందంటే అక్కడ ఎన్విరాన్మెంట్ మనకి పాజిటివ్గా మారిపోతుంది. రైట్. రెగ్యులర్గా ధ్యానం చేయాలి. రెగ్యులర్గా మేఘన ఎంతసేపు ధ్యానం చేయాలి, ఎన్నిసార్లు చేయాలి? 7th క్లాస్ అంటే 15 minutes 10 to 15 minutes మినిమం, 15 నిమిషాలు కానీ అరగంట చేస్తే ఇంకా బాగుంటుంది. రైట్. సో చేసి వెళ్ళాలి. హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా
ఒక 2 minutes కానీ 3 minutes కానీ 5 minutes కానీ టైం ఉంటుంది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు. సో ఆ 2 minutes 3 minutes 5 minutes కూడా కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. రైట్. అది కూడా నేను కూడా ఎగ్జామ్స్ టైంలో కొన్నిసార్లు మధ్యలో ఆ గ్యాప్ ఉంటుంది, 5 minutes అలా గ్యాప్ ఉన్నప్పుడు ఒక 2 minutes కానీ 3 minutes కళ్ళు మూసుకొని కూర్చోవడం, లేదా కళ్ళు తెరిచి ఉంచైనా సరే బ్రీత్ని అబ్జర్వ్ చేయడం, అలాంటిదైనా కానీ మనం చేసుకోవచ్చు. రైట్. రెగ్యులర్గా ఒక 3 సార్లు ధ్యానం చేయడం, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక కొద్దిసేపు ధ్యానం చేయడం, రైట్. పేపర్ వచ్చినాక కూడా ఒకసారి డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ వదలడం వల్ల కూడా మంచిగా కనెక్ట్ అవుతారు కదా. రైట్. సో ఇంటర్మీడియట్లో ఏమైందంటే రైట్ మేఘనా రోజు ఒక అర్ధగంట పొద్దున, అర్ధగంట సాయంత్రం, ఇంట్లో ఏ పని లేదు, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదమ్మా, ఇంటికి రాగానే ఒక అర్ధగంట అలా కూర్చో, సాయంత్రం చదివే ముందు ధ్యానం చేయి, చదివిన తర్వాత చేయి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు నీకు హాయిగా అన్నీ గుర్తుకొస్తాయి. రెగ్యులర్గా సాధన చేయడం ఇంపార్టెంట్. ఓకేనా? రైట్ మేఘనా, నువ్వు ప్రాక్టీస్ చేసి మళ్ళీ నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఆల్ రైట్. ఓకే మేఘనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్. రైట్. ఇంటర్మీడియట్లో ఏం జరిగింది? అప్పుడు మెడిటేషన్ చేస్తుంటే పక్కన ఫ్రెండ్స్ హేళన చేసేవాళ్ళు. ధ్యానం చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అంతా. హాస్టల్లో ఉన్నాను. సో హాస్టల్ ఫ్రెండ్స్ పక్కన వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు, హేళన ఎక్కిరించడం అవి చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. కొంచెం అనిపించేది డిస్టర్బ్ చేస్తుంటే. కానీ ఫస్ట్ టైం సార్ని కలిసిన తర్వాత, సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేసిన తర్వాత ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయాలని అనుకొని, మరి వాళ్ళు డిస్టర్బ్ చేసినా కానీ అలాగే కూర్చున్నాను. 10 minutes అని కంపల్సరీ కూర్చోవాలని చెప్పేసి అలా కూర్చొని చేసేవాడిని. సో పత్రిజీ సాంగత్యంలో సాధన పెరిగింది సార్. వావ్. స్టార్ట్ అయ్యింది. అలా చేస్తుండడం వల్ల ఏంటంటే, నేను గవర్నమెంట్ హై స్కూల్ తెలుగు మీడియం స్టూడెంట్ను. ఇంటర్మీడియట్కు డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం దాంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఏం స్పోకెన్ ఇంగ్లీష్ లేదు, ఏమీ లేదు, ఏ కోర్స్ లేదు, డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం దాంట్లో జాయిన్ అయిపోయాను. మొదట్లో కొంచెం ఫియర్ అది ఉన్నది. నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, అందులోనూ గవర్నమెంట్ స్కూల్, మరి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను. అది కూడా ఐబీ బ్యాచ్ అని, ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఉండేది, ఎంసెట్ బ్యాచ్ అని, దాంట్లో జాయిన్ చేశాడు మా మామయ్య. సో అప్పుడు అనిపించింది, ఇంత దాంట్లో జాయిన్ చేశారు, ఎలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అన్నీ ఉంటాయి ఇలా అని అనిపించేది. కానీ అవి మెడిటేషన్ వల్ల ఏంటంటే నేను ఆ ఇంగ్లీష్ మీడియం అయినా కానీ ఈజీగా అర్థం చేసుకోగలిగాను. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ మధుసూదన్. సో ఇంకా ఎలా జరిగింది, ఇంకా ఏంటి, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ధ్యానంతో? సార్ ఇంటర్మీడియట్లో మరి సార్ పరిచయం అయిన తర్వాత, అప్పుడు ఇంటర్నెట్ జనరల్గా తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి క్లాస్లో డౌట్ అడగడానికి కూడా భయం సార్. ఎందుకంటే ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్లో అడగాలి, క్లాస్లో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం. సో అవన్నీ కూడా ఉండేవి. కానీ చెప్పాలంటే మెడిటేషన్ వల్ల నేను తెలుగు మీడియం స్టూడెంట్ అయినా 87.7% రిజల్ట్ తోటి ఇక్కడ ఎంసెట్ బ్యాచ్లో మంచి ర్యాంక్తో రావడం జరిగింది సార్. వావ్. ఆ విధంగా నాకు చాలా యూజ్ అయింది మెడిటేషన్. సో ఇంటర్మీడియట్ సక్సెసే కాకుండా ఎంసెట్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. అవును సార్. రైట్. అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కూడా కౌన్సిలింగ్లో వచ్చింది. ఇంజనీరింగ్. సో అంటే చెప్పాలంటే మెడిటేషన్ వల్లే నాకు అవన్నీ బెనిఫిట్స్ జరిగాయి, ధైర్యం వచ్చింది. వెరీ గుడ్. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే మెడిటేషన్ సరిగా చేయలేదు. అంటే మళ్ళీ ఇంటి దగ్గర హాలిడేస్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మళ్ళీ కొంత తగ్గిపోయింది. ఓకే. సో మళ్ళీ ఇంజనీరింగ్ చేయడానికి హైదరాబాద్ వచ్చినాక, ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో మా బ్రదర్ ద్వారానే మళ్ళీ అక్కడ దగ్గరలో మెడిటేషన్ సెంటర్ చూసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ మెడిటేషన్ బాగా చేస్తూ, హైదరాబాద్లో ఉండడం వల్ల ఏంటంటే ప్రతిసారి అప్పుడప్పుడు కలిసే అవకాశం వచ్చేది. ఎస్. సో దానివల్ల కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఆ టైంలో ఏంటంటే ఈ మెడిటేషన్ గురించి ఇంకా బుక్స్ అవి చదవడం, కొన్ని స్పీచెస్ వినడం ఇంజనీరింగ్ టైంలో చేశాను. ఏ బుక్స్? ప్రతిసారి చిన్న చిన్న బుక్స్, అవి ధ్యానం గురించి, అవి స్పీచెస్. ముఖ్యంగా చెప్పాలంటే సాహసం అనే స్పీచ్ కానీ, సాహసం చేయరా డింబక అది కానీ, మాధవ సేవే మానవ సేవ అని, అలాగే ఇంపార్టెంట్ సారి ఉన్నాయి కదా చిన్న చిన్న ఆ స్పీచెస్, అవి నానాటి బతుకు నాటకం ఒకటి, ఆ స్పీచ్ ఒకటి, ఆ సాంగ్ నా పేరు బికార్ నాదారెడే ఆ సాంగ్ కానీ, ఇవి కొన్ని రిపీటెడ్గా విన్నాను సార్. సో అవి చాలా మార్పు తీసుకొస్తాయి మన లోపల. భజగోవిందం ఇంపార్టెంట్. ఇంకోటి భజగోవిందం కానీ అల్టిమేట్. అసలు భజగోవిందం అల్టిమేట్. అందులో చెప్తారు సార్ శంకరాచార్యుల వారు, మా కురు జనధన యవ్వన గర్వం అని ఒక పాయింట్ చెప్తారు ఆయన.
అంటే జనరల్గా యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి లైఫ్లో ఏదో ఒకటి అని ఉంటుంది. సో అది ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా ఎందుకు యవ్వనానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, ఎందుకు టాప్ ప్రియారిటీ ఇస్తారంటే రాఘవర్ సార్ ఒక క్లాస్లో చెప్పారు, యవ్వనంలో ఉన్నప్పుడు ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది. వావ్, ఎస్, ఇది అసలు పాయింట్. నువ్వు ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా మంచి యవ్వనంలోనే ఆత్మశక్తి చేయగలుగుతావు. ఉంటుంది. నువ్వు ధనం సంపాదించాలన్నా, జ్ఞానం సంపాదించాలన్నా యవ్వనంలో ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంతో చేయగలుగుతావు, ఎంతో సాధించగలుగుతావు. ఇంకొకటి ఏంటంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి కావచ్చు, ఆ గ్రాస్పింగ్ పవర్ కావచ్చు, వృద్ధులైన తర్వాత ఉండవు సార్. మానసిక శక్తి, శారీరక శక్తి, ఆత్మశక్తి అద్భుతంగా ఉండడం వల్ల ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఆ సంపాదించే శక్తి కూడా ఉంటుంది. అవును అది జ్ఞానం కావచ్చు, డబ్బు కావచ్చు. అవును సార్. వావ్. కాబట్టి ఎంగేజ్లో ఉన్నప్పుడు మెడిటేషన్లోకి వస్తే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. వివేకానంద ఎగ్జాంపుల్, అవును సార్. యూత్ ఐకాన్ అయ్యాడుగా. అవును సార్. అది ఒక శ్లోకంలో చెప్తారు శంకరాచార్యులు, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రాహ్మణి కోపిన సక్త అని చెప్తారు ఆయన. బాల్యంలో ఉన్నప్పుడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆటలు ఆడుతూ ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. యవ్వనంలో ఉన్నప్పుడు తరుణస్తావత్ తరుణీసక్త, తరుణి మీద ధ్యాస ఉంటుందని చెప్పారు. యవ్వనంలో ఉన్నప్పుడు తరుణు మీద అంటే ఆపోజిట్ సెక్స్. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అలవాట్లు అవి డిఫరెంట్ ఉంటాయి. కొంతమందికి ఆ ఏజ్లో మైండ్ బ్యాలెన్స్ ఉండకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సిగరెట్ తాగడం కానీ, ఇలా మంత ఎన్నో ఎమోషన్స్ పాపప్ అవుతూ ఉంటాయి. ఎమోషన్స్ కానీ, లవ్ చేయాలని ఇలాంటివి కూడా ఉంటాయి. రైట్. సో యవ్వనంలో ఉన్నప్పుడు అలా టైం వేస్ట్ చేస్తుంటారు. వృద్ధస్థావ వచ్చింది అంటే వృద్ధుడిగా అయిన తర్వాత, ముసలివాడు అయిన తర్వాత అయ్యో అప్పుడే ధ్యానం చేయకపోతేనే, అప్పుడు వస్తుంది ఆలోచన. అప్పుడు వస్తుంది ఆలోచన. ఎందుకంటే ఆ వృద్ధుడిగా అయిన తర్వాత చేద్దామంటే శరీరం సహకరించకపోవచ్చు, మనసు అంతా నిండిపోయి ఉంది బాధలతో, లోపలంతా చెత్త పేరుకుపోయి ఉంటుంది. అన్ని సంవత్సరాలు, అన్ని సమస్యలు, జీవితంలో ఎన్నో కష్టాలు అవన్నీ అనుభవించి, సో అప్పుడు చేయడానికి కష్టంగా ఉంటుంది, శరీరం సహకరించవచ్చు, నడుము నొప్పులు ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సో నేను చూస్తున్నాను ఈ ధ్యాన క్లాసులకు వాటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది వృద్ధులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ధ్యానం చేయమంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది మనం ఈ వయసులో మనం ధ్యానం చేయకపోతే భవిష్యత్తులో మన పరిస్థితి కూడా అలా ఉంటుంది. ఇప్పుడు యువత విద్యార్థులు చూడాలి, తల్లిదండ్రులను, పెద్దవాళ్లను, అన్నావాదులను, ఇంటి పక్క వాళ్ళను చూస్తున్నారుగా. ధ్యాన సాధన చేసిన వాళ్ళను ఇటు చదువుతున్నారు పుస్తకాల్లో. ఆది శంకరాచార్యుల గురించి, వివేకానందుల వారి గురించి చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, చేయని వాళ్ళు ఎలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ధ్యాన సాధన చేస్తే ఎలా ఉంటారు. యువర్ ఎన్ ఎగ్జాంపుల్ మధుసూదన్. 10th చేయడము, ఇంటర్మీడియట్ సక్సెస్ అవడము, ఇంజనీరింగ్లో అద్భుతంగా సాధించడం, ఇప్పుడు ఇంతటి ఆత్మజ్ఞానం పెద్దవాళ్ళకు కూడా బోధించడం. యా, వండర్ఫుల్. అలా మనకేంటంటే ఈ యవ్వనంలో ఉన్నప్పుడు ధ్యానం చేయడం వల్ల చాలా చాలా మార్పులు వస్తాయి మన లైఫ్లో. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నిర్ణయాలు అనేది ఎలా తీసుకోవాలన్నది, ఆ యవ్వనంలో ఉన్నప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకున్నది కూడా మనం నేర్చుకుంటాం. సో సార్ చెప్పారు, రైట్ డిసిషన్ తీసుకోవడం నేర్చుకుంటారని చెప్పి, డిసిషన్ మేకింగ్. అది సరి అయిన నిర్ణయాలు తీసుకునే శక్తి దీనివల్ల వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ వయసులో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్. ఈ ఏజ్లో తీసుకున్న నిర్ణయం దాదాపు 60-70 సంవత్సరాలకు ప్రణాళిక. ఇక్కడ కొద్దిగా తప్పిదారి నిర్ణయం పడిందా జీవితాంతం మనం ఎంతో మందిని చూస్తున్నాం. రైట్. సో ఎందుకంటే కష్టపడాలన్నా కూడా కానీ యవ్వనంలో ఉన్నప్పుడే మనం బాగా కష్టపడగలుగుతాం. సో ఒక పాయింట్ రావర్ సార్ ఏం చెప్పారంటే, యవ్వనంలో కష్టపడితే వృద్ధాపంలో సుఖపడతావు, యవ్వనంలో సుఖపడితే వృద్ధాపంలో కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. యువతగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తే అద్భుతంగా జ్ఞానము అన్ని సంపాదించుకునే శక్తి అంటున్నాం ఒకవైపు. మరి ధ్యానం చేసిన యువత ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం చేస్తే సరిపోతుంది, నాకు ఉద్యోగం వద్దు, పెళ్ళి వద్దు, ఏ బాధ్యత వద్దు అని ఉన్న వాళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడుతున్నారుగా. దాన్ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఆధ్యాత్మికత అంటే ఇవన్నీ దూరంగా ఉంచుకోవడమా? కాదు సార్, అది క్లారిటీ వెళ్ళాలి యువతకి, అది కావాలి. సో నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు బ్యాంక్ జాబ్ చేయాలని ఉండేది సార్. సో ఇంజనీరింగ్ తర్వాత నేను బ్యాంక్ కోచింగ్ వెళ్ళాను. సో అక్కడ ఆ టైంలో ఇంకా బాగా ధ్యానం చేశాను. 3 hours సింగిల్ సిట్టింగ్లో కూర్చొని చేసేవాడిని. అప్పుడు నా లోపల చాలా మార్పులు వచ్చాయి. సో
అలా చేసినప్పుడు ఏమిటంటే నేను మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది అందులో ఎగ్జామ్స్లో. మా ఇన్స్టిట్యూట్లో చాలామంది ఫ్రెండ్స్ అలాగే మా లెక్చరర్స్ వాళ్ళు కూడా అనేవాళ్ళు ఖచ్చితంగా ఈసారి జాబ్ వస్తుందని. సో నేను అందులో ఎక్కడి వరకు వెళ్ళంటే ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాను, ఒక ఎగ్జామ్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. సో ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ ద్వారా కొన్ని పాయింట్స్ సార్ చెప్పారు. సో మనం ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ పర్పస్ అనేది ఉంటుంది. రైట్. సో ఇందులోకి వచ్చి ఇంకా స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటాం. ఫిజికల్ లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి, స్పిరిచువల్గా కూడా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనం భూమి మీద ఒక వర్క్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వర్క్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా మనకు మెడిటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది, అటువంటి దిశగా మనల్ని మళ్ళిస్తుంది. అంటే ఇప్పుడు ధ్యాన సాధన చేస్తే వాళ్ళ జీవిత ధ్యేయము, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అది. సో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ నేను తెలుసుకున్న ధ్యానం ఏదైతుందో అందరికీ ధ్యానం చెప్పాలి, అందరికీ ఈ జ్ఞానాన్ని బోధించాలి అనే విషయం ఇక్కడ నేను తెలుసుకోవడం జరిగింది సార్. అది జీవిత ధ్యేయం అని అర్థమైంది, ఇదే లక్ష్యం అని అర్థమైంది. అలా తెలుసుకున్న వాళ్ళు ఓకే, అంతేగాని తప్పించుకోవడానికి బాధ్యత నుండి దూరం వెళ్ళడం అనేది రాంగేనా? 100% రాంగ్ సార్. అది ఇది ఎందుకంటే ఇప్పుడు తప్పించుకున్నా మళ్ళీ ఆ పని చేయడానికి రావాల్సిందే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నాకు ఎన్నో అప్పులు ఉన్నాయని తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినా మళ్ళీ జన్మలైనా తీర్చాల్సిందే. మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. ఏ సమస్య వల్ల మనం తట్టుకోలేక బాధపడి ఆ సూసైడ్ చేసుకున్నామో అదే సమస్య మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది. ఇది అర్థం అవ్వాల్సింది. ఇప్పుడు ఈ సూసైడ్ చేసుకోకుండా లేదా ఈ జ్ఞానం రావడానికి ధ్యానం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆ సూసైడ్ అనేది కొన్ని క్షణాల్లో ఆ మెంటల్ స్టేట్ని బట్టి, ఆ కొన్ని క్షణాల్లో ఆ మానసికంగా ఆ నిర్ణయం అనేది ఏంటంటే ఆ స్టేట్ని బట్టి అప్పటికప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఎగ్జామ్స్లో రిజల్ట్ రాకపోవడం కావచ్చు, మా పేరెంట్స్ ఏదో అంటారనో, ఇలాంటి ఫీలింగ్స్ వల్ల ఉద్యోగం వస్తుందో రాదని, వీటి వల్ల కూడా అంటే అక్కడ మైండ్ బ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల కూడా అని చెప్పవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ధ్యానం చేస్తే ఏంటంటే అవన్నీ పోతాయి సార్, మైండ్ బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది, నిర్ణయాలు సరిగా తీసుకుంటారు. ఇందాక చెప్పడం జరిగింది, సరి అయిన సాధన మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. అది సార్ చెప్పారు ఏమన్నారంటే పత్రి సారు, ఎప్పుడు కూడా మనం ఒకటి పోయిందంటే నెక్స్ట్ ఇంకోటి ట్రై చేయాలని చెప్పి. అది ఒకటి చేజారితే ఇంకోటి చేయాలి, ఇంకోటి ఒక ఏ కోసం ట్రై చేస్తున్నాం, ఏ రాలేదు నెక్స్ట్ బీకు, అంతేగాని బి కూడా రాలేదు, బి రాలేదు, సి జెడ్ వరకు ఉన్నాయి అవకాశాలు వరకు ఉన్నాయి. నువ్వు ఏ రాలేదని పోయి అక్కడే ఆగిపోయి నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా నా లైఫ్ ఇంతే నేను అని ఏడుస్తూ కూర్చున్నా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి అవసరం లేదు అని చెప్పారు. ధ్యానం చేస్తే ఈ ఏ రాలేదు అంటే ఈ ఏ నాది కాదు, బి నా కోసం ఉన్నదన్న ధైర్యం ఇస్తుంది కదా ధ్యానం, గ్యారంటీగా. అది నువ్వు ఏబిసిలో ఎక్స్ వై వరకు నువ్వు ఫెయిల్ అయినా జెడ్లో సక్సెస్ వస్తుంది అనేది ధైర్యం ఇస్తుంది ధ్యానం ఖచ్చితంగా. అది ఇక్కడ గమనించాల్సిన పాయింట్ అది. రైట్. సో మెడిటేషన్ ఇంకోటి ఏంటంటే యూత్కు మెడిటేషన్తో పాటు వెజిటేరియన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఈ పాయింట్ చెప్తుందంటే ఈ మధ్య నేను స్కూల్స్లో మెడిటేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మధ్యన ఎక్కువగా నాన్ వెజ్ ఎగ్ బాగా పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మెడిటేషన్ చెప్పినా చేసినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే ఏం మార్పు లేదు. అరే వీళ్ళకి మెడిటేషన్ చెప్పి వెళ్ళామే, వీళ్ళు ఇంకా ఎందుకు మారలేదని అబ్జర్వ్ చేస్తే ఆ స్కూల్లో వీక్లీ 2-3 times నాన్ వెజ్ సీరియస్ గా సాధన కూడా చేస్తాండ్రు, వాళ్ళు మెడిటేషన్ కూడా చేస్తున్నారు కానీ యూజ్ లేదు. ఎందుకంటే అక్కడ అదే అబ్జర్వ్ చేశాను, నాన్ వెజ్ అది పెట్టడం వల్ల ఎగ్ వీక్లీ గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసినా ఉపయోగం లేకుండా. సో నేను ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో మెడిటేషన్ క్లాస్ చెప్తుంటే ఆ స్టూడెంట్స్ సరిగ్గా వినలేదు. సో ఒక టీచర్ ఆ క్లాస్ అయిన తర్వాత వచ్చి అడిగారు, సో ఎందుకు ధ్యానం చేసిన వీళ్ళు ఇట్లా ఉన్నారంటే నేను చెప్పాను, మేడం మీరు స్కూల్లో రోజుకి వీక్లీ ఇన్నిసార్లు నాన్ వెజ్ పెడుతున్నారు, ఎగ్ పెడుతున్నారు, మాంసాహారం తింటే ఎంత ధ్యానం చేసినా మార్పు రాదు అని చెప్పి. రైట్. ఏంటి ఇప్పుడు ధ్యానానికి శాకాహార భోజనానికి ఏమిటి సంబంధం సైంటిఫిక్గా? చాలా ఉంది సార్. అసలు నాన్ వెజ్ తింటే ధ్యానం కూడా కుదరదు ప్రకారం చెప్పాలంటే. అంటే వాళ్ళకి అర్హత లేదా, సాధన చేసే అర్హత లేదా, చేయొద్దా? ఇప్పుడు ఒక హోల్ ఉన్న కుండలో నీళ్ళు పోస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది ఎప్పటికీ నిండదు. ఇప్పుడు మరి వాళ్ళు సాధన చేయాలనుకుంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ అయితే ఉంది, ముందు నాన్ వెజ్ మానేసేయాలి. రైట్. ఎందుకంటే రైట్ మెడిటేషన్తో పాటు రైట్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. అది ఓకే. మనం మైండ్ బ్యాలెన్స్లో ఉండాలంటే నాన్ వెజ్ ఇది తింటూ ఉన్నా కానీ బ్యాలెన్స్ చేయలేము.
ఎందుకంటే ఆహారానికి మనసుకు సంబంధం ఉంది. యా 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 ఆహారాన్ని బట్టి మనం తీసుకునే ఫుడ్ని బట్టి మన మైండ్ తయారవుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఇప్పుడు కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ ఇంజనీరింగ్లో కానీ యూత్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. జనరల్గా సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ర్యాగింగ్ పత్రి సార్ అన్నారు ఏంటంటే ఎందుకు ఆ ర్యాగింగ్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది, జూనియర్ని ర్యాగింగ్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే అక్కడ వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది రైట్ హింసాత్మకమైన ఆహారం తీసుకుంటారు, హింసతో కూడిన ఆహారం తీసుకున్నారు, ఒక జీవిని హింసించి చెప్పిన ఆహారం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి హింసించే నేచర్, వాళ్ళకు ఆ హింసించే నేచర్ ఎక్కువ ఉంది, నేచర్ వచ్చింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ర్యాగింగే కాకుండా హింసాత్మకమైన దూరంలో ఉంటారుగా కొంతమంది. ఉంటారు. అవన్నిటికీ ఆ నెగిటివ్ థింకింగ్ రావడానికి కానీ అవన్నిటికీ ఏంటంటే ఇక్కడ ఫుడ్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు 10th క్లాస్కి ధ్యానానికి ముందు నాన్ వెజ్ తినేవాళ్ళు కదా మీరు? నేను తినేవాడినే సార్. అప్పుడు ఇవన్నీ ఉండే. ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చానో అప్పుడు నాన్ వెజ్ అది మానేశాను. రైట్. అంటే ఇప్పుడు ధ్యానం రెగ్యులర్గా చేస్తే వెజిటేరియన్గా మారడం సాధ్యం. మారవచ్చు. మారాలనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేయడానికి అర్హులే కదా? అర్హత ఏమి బ్రేక్ లేదు. లేదు సార్. కాకపోతే అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలంటే కంపల్సరీ వెజిటేరియన్ కావాలి. వెజిటేరియన్ అయి నేను వెజిటేరియన్ ఉండి సాధన చేస్తాను అని నిర్ణయం తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. 100%. ఎగ్జామ్స్ టైంలో సినిమాలు టీవీలు బంద్ చేసి చదివితే ఎలాగైతే సబ్జెక్ట్ అందుతుందో, నేను ధ్యానం చేయాలి అంటే వెజిటేరియన్ ఉండి సాధన చేస్తా అనుకుంటే క్విక్గా ఇవన్నీ డెవలప్మెంట్లు వస్తాయి. వా వండర్ఫుల్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి ఏంటంటే ఇది రైట్ మెడిటేషన్, రైట్ ఫుడ్. రైట్ మెడిటేషన్, రైట్ ఫుడ్ లీడ్స్ టు రైట్ డెసిషన్. ఎస్ సార్. రైట్ థాట్స్, రైట్ డెసిషన్. రైట్ డెసిషన్ మేకింగ్ రావాలి అంటే రైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే శాకాహారము, వెజిటేరియన్ ప్లస్ రైట్ మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస. వాట్ అన్ ఈక్వేషన్. అప్పుడు మనకి ఏమవుతుందంటే మన లోపల చేంజెస్ అనేది వస్తుంది. ప్రతిసారి ఏవైతే ధ్యానం వల్ల యూత్కి వస్తాయి, విద్యార్థులకు వస్తాయని చెప్పారో అవన్నీ కూడా మనం పొందుతాం. ఆ బెనిఫిట్స్ మనకు వస్తాయి. అంటే లైఫ్ అంటే ఏంటో నేర్చుకుంటాం. ఇంకా చెప్పాలంటే అది మెయిన్. జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది, ఫస్ట్ అర్థమవుతుంది, నేర్చుకుంటాం. ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి అనే విషయాల గురించి, అన్నిటి గురించి అవగాహన పెరుగుతుంది, మన నాలెడ్జ్ పెరుగుతుంది రైట్ లైఫ్ గురించి. సో ఆ అవగాహన అనేది ఈ ధ్యానం మార్గంలోకి వస్తేనే మనకు తెలుస్తుంది. సో జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, నాకు ఏది సాధ్యం, నాకు ఏది నిజంగా నాకు రావాల్సింది ఏంటి అనేది తెలుసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్. మనకు మనం ఇండిపెండెంట్గా ఉండవచ్చు. రైట్. ఇంకా ఎన్నో చేసుకోవచ్చు. ఇండిపెండెంట్గా ఉండడం ఇది ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ కావాలనుకుంటారు, నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటాం. ఆ జంతువుల స్వేచ్ఛను హరించి ఆ ఫుడ్ తిని స్వేచ్ఛ రావాలనుకుంటే ఎక్కడ వస్తుంది? సో స్వేచ్ఛగా ఉండాలనుకున్నా, ఇండిపెండెంట్గా ఎదగాలనుకున్నా ధ్యానము అండ్ సరైన ఆహారం, శాకాహారం ఇంపార్టెంట్. వండర్ఫుల్. సో చివరగా యూత్కి మీ మెసేజ్. యూత్కి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. జనరల్గా లేని వాళ్ళు ఏం ఉండరు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెడిటేషన్ మానకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ సాధిస్తాం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చాయని కొద్ది రోజులు మానేస్తాం, లేదంటే ఇంకొకటో కారణాల వల్ల పూర్తిగా మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు పూర్తిగా మానేసే వాళ్ళు కూడా. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంట్లో ప్రాబ్లం వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కానీ వచ్చినా కానీ ధ్యానం మాత్రం మానకుండా చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నిటికీ పరిష్కారం అదే ఇస్తుంది. సో సమస్యలు ఉన్నాయి అని మానేయకుండా ఆ సమస్యలు ఉన్నప్పుడే ఇంకెక్కువ సాధన చేయాలి. అప్పుడే కనుక క్లారిటీ వస్తుంది. ఇది నాకు అర్థమైంది సార్. ఎందుకంటే నేను కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మధ్యలో మానేయడం జరిగింది. ఇంకా అవి సమస్యలు తీరేగా ఇంకా పెరుగుతుంది. సార్ అంటాడు, సమస్య ఉందని మనం ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం, ఏడిస్తే సమస్య ఏమైనా పోయిందా? అది ఏడిస్తే మన సమస్య ఏమైనా పోతుందని చెప్పి రాత్రంతా కూర్చొని ఏడుద్దాం. అది చాలా మంది ఏడుచుకుంటే ఇప్పుడు ఏడుస్తూనే ఉన్నారు. ఏడా తీరింది? సాధన చేయాలి, పరిష్కారంలో భాగంగా వెళ్ళాలి, సమస్యలో భాగంగా ఉండొద్దు అనేది అర్థం. వండర్ఫుల్ మధుసూదన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ మధుసూదన్. విన్నాం కదా, 10th ధ్యానం చేస్తే ఎలా ఉంటారు, ఇంటర్మీడియట్లో ఎంతమంది డిస్టర్బ్ చేసినా ధ్యాన సాధన చేస్తే ఎలా బయటికి రావడం,
తెలుగు మీడియం చదివి నాకు ఇంగ్లీష్ రాదు, ఇది రాదు అనే ఎన్నో భయాలు ధ్యానం ఇవ్వడం. ఎవరికి చెప్పుకోగలరు? ఎంతోమంది విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్నారు నేడు. ఎవరెవరినో ఏదేదో అడుగుతూ ఉంటాం. ధ్యాన సాధన చేస్తే మన ఆత్మశక్తి, మీలో ఉన్న ఆత్మశక్తి మీకు దారి చూపిస్తుంది అనడానికి నిదర్శనం. మిత్రులారా, అందరూ స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, రైట్? సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే రైట్ డెసిషన్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఫుడ్ ప్లస్ రైట్ మెడిటేషన్. సరి అయిన ధ్యానము, సరి అయిన ఆహారమే మీ సరి అయిన నిర్ణయాలు తీసుకునే కెపాసిటీకి, మీరు ఇండిపెండెంట్గా అద్భుతంగా ఎదగడానికి, మరొకరికి ఆదర్శంగా ఉండడానికి ఉపయోగపడతారనేది వారి మెసేజ్. కాబట్టి ఏ సమస్య వచ్చినా ధ్యాన సాధన రెగ్యులర్గా చేయాలి. ఏ సమస్య ఉన్నా ఆహారం రెగ్యులర్గా తింటాంగా, స్నానం రెగ్యులర్గా చేస్తాంగా, అలాగే ఏ సమస్య అయినా రానియండి, సాధన చేసుకుంటూ వెళ్ళండి. దానికి పరిష్కారం మీ ఆత్మశక్తే ఇస్తుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మళ్ళీ చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏ టాపిక్ అయినా కావాలి అన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరెంత సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ ఉంటారో ఇది ఎక్కువ మందికి అందుతుంది. అందరు యువత అద్భుతంగా ఉండడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా ఫర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్